सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पंचदशी सेकंड चैप्टर verse number 13. अक्षेष्वर्थार्पितेष्वेतत् गुणदोषविचारकं सत्त्वं रजस्तमश्चास्य गुणा विक्रियते हि तैः। విద్యారణ్య ఈ మహాభూత వివేక ప్రకరణంలో మనకు ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయంలోని ఒక మంత్రాన్ని వివరించి చెప్తున్నారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే వాక్యం. మనం ఛాందోగ్యోపనిషత్తులో ఈ వాక్యాన్ని గురించి చదివాం. ఇప్పుడు 2వ శ్లోకం నుంచి మనకు ఈ పంచభూతాలు ఎలా ఉత్పత్తి అయినాయి అని చెప్పి మనకు చెప్పారు. అది 1వ అధ్యాయంలోనే మనకు పరిచయం చేశారు. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. ఈ పంచభూతాల యొక్క గుణములు మనకు చెప్పారు 2వ శ్లోకం నుంచి. వీటికి ఏవే గుణాలు ఉన్నాయో అని మనకు వివరించారు. ఆ 5వ శ్లోకం వరకు చెప్పిన తర్వాత ఈ పంచభూతాల నుంచి, సూక్ష్మభూతాల నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మ ఇంద్రియాలు ఉత్పత్తి అయినాయి అనే విషయాన్ని మనకు 6వ శ్లోకం నుంచి చెప్తున్నారు. జ్ఞానేంద్రియ ఉత్పత్తి ఎలా జరిగింది, వాటి గోళకాలు ఏమిటి, వాటి స్థానాలు, వాటి యొక్క పనులు ఏమిటి. శ్రోత్ర ఇంద్రియము వినడము, కళ్ళు చూడటము, ముక్కు వాసన చూడటము, ఇవన్నీ వాటి వాటి పనులు. అవి వాటి స్థానాల్లో ఉండి చేస్తాయి అని చెప్పారు జ్ఞానేంద్రియాలు. తర్వాత కర్మేంద్రియాలు కూడా వాటి ఉత్పత్తి కూడా చెప్పారు. 10-11 శ్లోకాల్లో వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనేటటువంటి కర్మ ఇంద్రియాలు. ఈ కర్మ ఇంద్రియాల యొక్క వివరణ మనకు ఇచ్చారు. ఎటువంటి వివరణ అంటే, ఈ కర్మ ఇంద్రియాలు వాటి స్థానాలు, వాటి పనులు, దాన్ని గురించి కూడా చక్కగా వివరించారు మనకు. ఇలా చెప్పిన తర్వాత 12-13 శ్లోకాల్లో మనస్సు గురించి చెప్తున్నారు. పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి. ఇవి అయిన తర్వాత వాటి యొక్క లక్షణాలు అంటే, ఈ అంతఃకరణమని, జ్ఞాన కర్మ ఇంద్రియాలకు బాహ్యకరణములని, మనస్సుకు అంతఃకరణమని పేరు. ఈ మనస్సు అనే అంతఃకరణం అంటే, అంతఃకరణంలో ఒక భాగం మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఎందుకు అంతఃకరణం అని పిలువబడుతున్నది అనే విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేశారు 12వ శ్లోకంలో. అంతఃకరణము, బాహ్యకరణము. జ్ఞాన ఇంద్రియాలు ప్రపంచాన్ని సాక్షాత్తుగా తెలుసుకుంటాయి. కళ్ళు రూపాన్ని, రంగులను తెలుసుకుంటాయి సాక్షాత్తుగా, అంటే డైరెక్ట్గా, నేరుగా అంటాం తెలుగులో. నేరుగా తెలుసుకుంటాయి. వాటికి ఎవరి సహాయం అక్కర్లేదు. బాహ్య ఇంద్రియాలు అన్నారు, అందుకని ఎగ్జిట్ గేట్స్ అంటారు వాటిని. ఎంట్రీ గేట్స్ అంటే వీటిని
బయట ఉన్న రూపాలను శబ్దాలను లోపలికి తీసుకుంటాయి, లోపలికి తీసుకొని లోపలికి పంపిస్తాయి మనస్సుకి. ఆ మనస్సు అనేటువంటిది సాక్షాత్తుగా రంగుల్ని చూడలేదు, శబ్దాలను వినలేదు. మనస్సు అనేది సాక్షాత్తుగా నేరుగా, సాక్షాత్తుగా అంటే నేరుగా, తనకు తానుగా బాహ్య ప్రపంచం, బాహ్యం అంటే బయట, ఈ బాహ్య ప్రపంచం యొక్క రంగులు, శబ్దాలు, రూపాలు, వాసనలు తెలుసుకోలేదు మనస్సు. కనుక మనస్సు అనేటువంటిది లోపల ఉన్నది కనుక అది బాహ్య విషయాలను తాను తెలుసుకోలేదు కనుక అది ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనకు చెప్తున్నారు. కనుక పంచభూతాలు, వాటి నుంచి ఉత్పత్తి అయిన జ్ఞాన ఇంద్రియాలు, అదేవిధంగా కర్మ ఇంద్రియాలు, మనస్సు, ఈ మొత్తం కలిపి సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి మనస్సు ఇక్కడ మనకు మనోదశేంద్రియ అధ్యక్షం అన్నారు 12వ శ్లోకంలో. మనస్సు 10 ఇంద్రియాలకు అధ్యక్షుడు లాంటిది, ప్రభు. అధ్యక్ష అంటే మనం అధ్యక్షుడు అంటాం, తెలుగులో కూడా అధ్యక్షుడే కదా. అటువంటి మనస్సు ఏం చేస్తుంది? మనస్సు అంటే ఎక్కడుంది మనస్సు అని చెప్తున్నారు. ఫస్ట్ హృత్పద్మే గోళకే స్థితం. స్థితం ఉన్నది. ఎక్కడున్నది మనస్సు అంటే హృత్పద్మే అన్నారు. హృదయ పద్మంలో ఉంది. పద్మంలాగా పోల్చారు హృదయాన్ని. నిజంగా పద్మం అనుకోకూడదు, పద్మం లాంటిది, పద్మంలాగా అని అర్థం. హృత్పద్మే గోళకే స్థితం. మనస్సు ఉన్నది. మనస్సుకు రూపం లేదు, అది వృత్తి రూపంలోనే ఉంటుంది మనస్సు. ఇది నిర్ణయం చేస్తుంది. ఏం చేస్తుంది? నిర్ణయాలు చేస్తుంది. ఎట్లా అంటే ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది మంచిది, ఇది చెడు. అంటే న్యాయ నిర్ణేత మనస్సు. న్యాయము అన్యాయము కాదు, నిర్ణయాలను చేస్తుంది. నిశ్చయాత్మిక మనః, సంకల్ప వికల్పాత్మకం మనః. సంకల్పాలు చేయడం, వికల్పాలు చేయడం. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇవాల్యుయేషన్ అంటారు. ఇవాల్యుయేషన్. ఒక విషయాన్ని ఇది ఎలా ఉంది, ఏమిటి అని చెప్పి బేరీజ్ వేయడం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే బేరీజ్ వేయడం. ఇది ఏమిటి, ఎలా ఉంది, ఎట్లా ఉంది, బాగుందా లేదా అనేది జడ్జింగ్ అంటారు, జడ్జిమెంట్. అవన్నీ కూడా మనస్సు చేస్తుంది. ఈ మనస్సు అధ్యక్షుడిగా తన హృదయ మధ్యంలో ఉంటుంది ప్రతి మనిషికి. తచ్చ అంతఃకరణం, అది అంతఃకరణము. బాహ్యేషు అస్వాతంత్ర్యాత్ ఇంద్రియై. ఇంద్రియై, అది ఇంద్రియాల మీద ఆధారపడి ఉంది. అది అస్వతంత్రం. మనస్సు అస్వతంత్రం అంటే స్వతంత్రం లేదు అది దానికి. వేటికి స్వతంత్రం ఉంది? కన్ను, ముక్కు, చెవు, వీటన్నిటికి కూడా స్వతంత్రంగా. కళ్ళు రూపాలను చూస్తాయి, శబ్దాలను వింటాయి, చెవులు, ముక్కు వాసన చూస్తుంది. కానీ మనస్సు అస్వాతంత్ర్యాత్. ఇంద్రియై ఏవ బాహ్యేషు అక్షేషు అర్థార్పితేషు అన్నారు. అక్షేష్ అంటే హియర్ ఇంద్రియాలన్నీ వాటి మీద, అర్పితేష్ అంటే ఆధారపడి ఉంటుంది అని. స్వతంత్రం లేదు కనుక దానికి చూసే శక్తి లేదు స్వతంత్రంగా. ఎంత గొప్ప మనసైనా కూడా కళ్ళ ద్వారా చూడాల్సిందే, చెవుల ద్వారా వినాల్సిందే. అటువంటి మనస్సు తద్గుణదోష విచారకం. గుణాలను, మంచి విషయాలను, దోషాలను అది విచారం చేస్తుంది. విచారకం అన్నారు. విచారణ చేస్తుంది. ఇది మంచిగా ఉందా లేదా, బాగుందా లేదా, ఎట్లా ఉంది, మిక్స్చర్ అంటే కొంచెం బాగుంది, కొంచెం బాగలేదు, అట్లాంటి నిర్ణయాలు అన్నమాట. విచారకం, గుణదోష విచారకం. గుణం అంటే మెరిట్స్, మంచి విషయాలు. దోష అంటే దానిలో ఉన్న లోపాలు. మెరిట్స్ అంటే డిమెరిట్స్ అంటారు. విచారకం. అంతేకాదు, ఈ మనసు దీనికి 3 గుణాలు ఉన్నాయి.
ఏదో ఒక సినిమాలో తెలుగు పాట ఉండేది, మౌనమే నీ భాష ఓ మూగ మనస అనేటటువంటిది. అంటే మౌనమే నీ భాష, నీకు ఎటువంటి భాష చెప్పినా కూడా నీకు అర్థం కాదు ఓ మనస్సా అని అర్థం ఇక్కడ. కనుక మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్లుగా ఇక్కడ మనస్సు అనేటువంటిది మాయా 3 గుణాలతో కూడినటువంటి. ఎందుకంటే మనస్సు కూడా 3 గుణాలు, కారణగుణా కార్య అనువర్తంతే అన్నారు. కారణగుణా అంటే ఏ ఏ ఇంద్రియాలు ఆ పంచభూతాల నుంచి పుట్టాయో, ఆ పంచభూతాలు మాయ నుంచి వచ్చాయి కనుక, ఆ మాయకి 3 గుణాలు ఉన్నాయి కనుక, ఆ మాయకు 3 గుణాలు ఉన్నాయి. కారణం మాయ, పంచభూతాల్లో కూడా 3 గుణాలు ఉన్నాయి. ఈ మనస్సు కూడా ఆ యొక్క పంచభూతాల నుంచి వచ్చింది కనుక, అందులో ఉన్న 3 గుణాలు ఇందులోనూ ఉంటాయి, మనస్సులో కూడా ఉంటాయి. ఏమిటా గుణాలు? 3 గుణాలు మనకు తెలుసు. సత్వం, రజస్, తమః చ. సత్వ, రజస్, తమో గుణాలు ఇవన్నీ మనకు తెలిసినవే, చాలా ఈజీ. అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్ళచ్చు. తర్వాత ఇంకా 5-6 శ్లోకాల తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం అంటే అసలు విషయానికి వెళతాం. తమశ్చ అస్య గుణాః విక్రియతే హి తైః. ఆ గుణాల వల్ల మనస్సు వికారాన్ని చెందుతుంది. విక్రియతే అంటే వికారాన్ని చెందుతుంది. కారణగుణాః కార్య అనువర్తంతే. మనస్సు కార్యం కనుక, కార్యం అంటే ప్రోడక్ట్, మనస్సు ఉత్పత్తి అయింది, ప్రోడక్ట్ అంటారు కనుక. కారణగుణాః, కారణ మాయా గుణములు ఈ యొక్క మనస్సు, కార్యమైన మనస్సునందు ఉంటాయి అన్నారు. ఏమిటి ఆ కార్య గుణాలంటే సత్వరజస్తమో గుణాలు అన్నారు. కనుక ఇటువంటి మనస్సు ఏం చేస్తుంది? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను నడుస్తున్నాను అని చెప్తాం. ఆ విషయాన్ని మనకు ఇప్పుడు చెప్పబోతున్నారు. వాటి యొక్క గుణాలు ఏమేమిటి, ఎట్లా వికారాన్ని చెందుతుంది మనస్సు అనే విషయాన్ని చెప్తున్నారు. మన ఊరికే కంప్లైంట్ చేస్తాం మనస్సు మీద. ఇప్పుడు మనస్సు కష్టంగా ఉంది, మనస్సు బాధపడుతుంది, మనస్సు గందరగోళంగా ఉంది, మనస్సు శాంతంగా లేదు, అట్లా చెప్తామే. కానీ పాపం ఈ మనస్సు అనేది ఏమిటి, దీని యొక్క డయాగ్నోసిస్ అన్నమాట. ఇప్పుడు బాగా మనస్సు గురించి తెలుసుకున్నామంటే, ఎట్లాగైతే డాక్టర్ గారు వ్యాధిని నిర్ణయిస్తారు, డయాగ్నోస్ చేస్తారు, చేసిన తర్వాత మందు ఇవ్వడం సులభం. మందు ఇస్తే వ్యాధి తగ్గిపోతుంది ఔషధాన్ని తీసుకుంటే. అట్లాగే మనస్సుని మనం ఎప్పుడూ దాన్ని ఏదో విధంగా నిందిస్తుంటాం, మన మనస్సుని. మన మనస్సే అయినప్పటికీ కూడా అది మనకు అనుకూలంగా లేదు, చాలా కష్టపడుతున్నాను నేను అని ఇవి చెప్తుంటాం, చింత, బాధలు. కానీ పాపం ఈ మనస్సు అంటే ఏమిటి, అది దాని యొక్క స్వరూపం ఏంటి అని తెలుసుకోవాలంటే శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. మరి దేని ద్వారా మనకు తెలియదు. కనుక ఇక్కడ మనకు ఇప్పుడు మనస్సులో జరిగే విక్రియాలన్నీ ఏమిటి, మార్పులు ఏమిటి, వికారాలు ఏమిటి, ఎలా ఎలా మార్పు చెందుతూ ఉంటుంది మనస్సు అనేటటువంటిది మనకు చెప్పబోతున్నారు 14వ శ్లోకం నుంచి. 14, 15, 15వ శ్లోకంలో 3 లైన్లు ఉన్నాయి. అంటే తమో గుణం వరకు సత్వరజస్తమో గుణాలు ఏ విధంగా మనిషి మనస్సులో మార్పును తెస్తాయి, వికారాలను తెస్తాయి అనేది చక్కగా చెప్తున్నారు. చదువుతాను 14వ శ్లోకం. ఇంతవరకు క్రిందటి క్లాసులో చూసాం. వైరాగ్యం క్షాంతిరౌదార్యం ఇత్యాద్యా సత్వసంభవాః కామక్రోధౌ లోభయత్నౌ ఇత్యాద్యా రజసోత్థితాః ఆలస్యం భ్రాంతితంద్రాద్యాః
వికారాస్తమసోత్థితాః సాత్వికైః పుణ్యనిష్పత్తిః పాపోత్పత్తిశ్చ రాజసైః తామసైర్నో భయం కింతు వృథాయక్షపణః భవేత్ వృథాయుక్షపణః భవేత్. ఎందుకు ఇన్ని లైన్లు చదివానంటే శ్లోకాలు 2.5 శ్లోకాలు మొత్తం ఒకటే కనెక్షన్. సత్వరజస్తమో గుణాలు, సత్వగుణం వల్ల మొదటి లైన్లో ఏమేమిటి వికారాలు చెందుతుంది మనసు సత్వగుణం వల్ల. సత్వగుణం అంటే సత్వగుణ ప్రాధాన్యం. 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. ఆలోచన వస్తుంది మొదట మనసులో, తర్వాత ఆలోచన వాక్కు ద్వారా బయటపడుతుంది, వెలువడుతుంది. లేకపోతే పనుల ద్వారా. ఆలోచన, వాక్కు, కర్మ. దీన్నే మనం మనసా వాచా కర్మణ అంటుంటారు. థాట్ లెవెల్, వెర్బల్ లెవెల్ అండ్ డీడ్ లెవెల్, యాక్షన్ లెవెల్. 3 లెవెల్స్ ఉన్నాయి. ఇవి గుణాల మీద ఆధారపడి ఉంటాయి. మనం వర్ణ ఆశ్రమ వ్యవస్థ గురించి చదివేటప్పుడు 4వ అధ్యాయంలో చూసాం. సత్వరజస్తమో గుణాలు ఆ ఆర్డర్లో ఉంటే ఎస్ఆర్టీ అన్నాం. సరత అని చెప్పుకోవచ్చు తెలుగులో. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. సత్వగుణ ప్రాధాన్యంగా ఉండి రజోగుణం 2వ మెట్టులో ఉంటే తమోగుణం 3వ మెట్టులో ఉంటుంది. వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. క్షత్రియులు ఎవరంటే రజోగుణం ప్రాధాన్యంగా ఉంటుంది, హైపర్ యాక్టివ్ అన్నమాట, లీడర్షిప్ క్వాలిటీలు. రజోగుణము తర్వాత సత్వగుణం వస్తుంది, తర్వాత తమోగుణం. కనుక ర స త రజోగుణ సత్వగుణ తమోగుణం ఉంటే ఈ ఆర్డర్లో ఉంటే 1 2 3 సత్వగుణం 1 ఉండేది బ్రాహ్మణుల్లో. ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరికీ సత్వగుణం ఉంటుందని కాదు అర్థం. సత్వగుణం ఎవరికైతే ప్రాధాన్యంగా మొదటి మెట్టులో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పబడింది శాస్త్రంలో. రజోగుణగణంగా ఉంటే వాళ్ళని క్షత్రియులు అని పిలువబడ్డారు. తర్వాత వైశ్యులంటే ఎవరు అంటే రజోగుణం ఉంటుంది ప్రథమంగా, కానీ 2వ స్థానంలో తమోగుణం ఉంటుంది. ఆర్టీఎస్ అన్నాం. రస రతస. రతస అంటే రజోగుణ, తమోగుణ, సత్వగుణ. వైశ్యులు రజోగుణ, తమోగుణ, సత్వగుణ ప్రధానులు వైశ్యులు అన్నారు. అందుకని వైశ్యులకి ఇట్లా ఉంటుందని కాదు, ఈ గుణం ఉన్నవాళ్ళు వైశ్యులు అని అర్థం చెప్పబడింది. తర్వాత శూద్రులు అంటే ఎవరు అంటే ఎవరికైతే తమోగుణం ప్రాధాన్యంగా ఉండి రజోగుణం 2వ మెట్టులో ఉండి సత్వగుణం ఎక్కడో 3వ మెట్టులో ఉంటుంది. కనుక తమోగుణం ప్రధానంగా ఉండే వాళ్ళని శూద్రులని పిలువబడతారు. వాళ్ళని శూద్రులు అన్నారు. దీన్ని బట్టి వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు ఉంటాయి. కనుక మనం గుణప్రధానంగా చూస్తాం. వర్ణ వ్యవస్థ అనేటువంటిది గుణప్రధానం. అది మర్చిపోయినారు జనం. జాతి పుట్టుక ప్రధానంగా తీసుకోవడం వచ్చిన తర్వాతనే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ, గొడవలన్నీ వస్తున్నాయి. శాస్త్రంలో చెప్పినట్లుగా అర్థం చేసుకుంటే మనకి ఏ బాధ లేదు. కనుక శాస్త్రంలో దోషం లేదు, భగవంతుడు చెప్పిన దాంట్లో దోషం లేదు. ఏ వ్యవస్థలోనైనా, వర్ణ వ్యవస్థలో, ఆశ్రమ వ్యవస్థలో మనకు అవకతవకలు కనపడుతున్నాయి అంటే అవి మానవ తప్పిదాలే, కానీ భగవంతుడు నిర్ణయించిన దాంట్లో దోషం అంటూ ఉండదు, ఉండడానికి వీల్లేదు. అట్లా దోషం ఉంటే ఆయన చేత చేయబడితే ఆయన భగవంతుడే కాదు. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనం అర్థం చేసుకోవడంలో ఏదో దోషం ఉంది కనుక సరిగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటే మనం ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు. అర్థం చేసుకోకపోతే మనమే బాధపడవలసి ఉంటుంది. అది విషయం. కనుక మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, వైరాగ్యం. ఈ సత్వగుణం యొక్క ప్రధానం ఏమిటి అంటే ఇప్పుడు అర్థమైంది కదా.
సత్వగుణ ప్రధానం, రజోగుణ, తమోగుణ ఇలా వస్తాయి మొదట. అది సత్వగుణ ప్రధానం అయితే వాళ్ళకి ఎటువంటి వికారాలు జరుగుతాయి మనస్సులో ఎటువంటి మార్పులు వస్తాయి. విక్రియతే అన్నారు కదా 13వ శ్లోకంలో. ఎలా విక్రియ అంటే మార్పు, పరిణామము. వైరాగ్యం, శాంతి, ఔదార్యం ఇత్యాది సత్వ సంభవిస్తాయి అంటే పుడతాయి. ఈ వికారాలు కానీ ఈ మార్పులు కానీ ఈ సత్వగుణం వలన ఉద్భవిస్తాయి. ఏమిటంటే వైరాగ్యము. వైరాగ్యంతో ఉంటారు. ప్రతిదాని మీద విపరీతమైన కోరిక ఉండదు. వైరాగ్యం ఉంటుంది అంటే చాలు, ఇది ఎందుకులే మనకు, ఇది వద్దు అనేది ఒక డిటాచ్మెంట్ అంటారు. వైరాగ్యం అది వస్తుంది సత్వగుణం ప్రధానంగా ఉంటే. తర్వాత శాంతి అన్నారు, ఓర్పు, సహనం. సహనం సర్వదుఃఖానాం, అన్ని దుఃఖాల నుంచి ఓర్చుకునే శక్తి ఉంటుంది సత్వగుణం ఉన్న వాళ్ళకి. ఎప్పుడైనా ఓర్చుకోలేకపోతున్నాడంటే ఏమిటి అర్థం? సత్వగుణం లేదు అని అర్థం. సత్వగుణం కనుక ఉంటే అన్ని కష్టాలని ఓర్చుకుంటాడు మనిషి. అది ఓర్పు. శాంతి అంటే ఓర్పు, సహనం. తర్వాత ఔదార్యం. ఔదార్యం అంటే కరుణ, దయ, దాతృత్వం అంటారు తెలుగులో. ఇంకా ఆదిపదాత్ ఇత్యాద్యాహ అన్ని మంచి గుణాలు. మనం భగవద్గీతలో చూసాం దైవీ సంపత్ అని. దైవీ సంపత్ అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, రార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం ఇవన్నీ కూడా మనం సత్వగుణం క్రిందికే తీసుకోవచ్చు. ప్రేమ, అందరి మీద అంటే క్షమించే గుణం, అందరితో పంచుకునే గుణం, షేర్ చేసుకునేటటువంటి అకామిడేటివ్ మెంటాలిటీ, ఇట్లాంటివంటి మంచి గుణాలు ఉంటాయి. అందరిలో కూడా అందరినీ ప్రేమించడం, చక్కగా మాట్లాడటం, ఇవన్నీ కూడా సత్వ సంభవాహ. బాగున్నాయండి, వినడానికి చాలా బాగున్నాయి, ఆచరిస్తే కూడా బాగుంటుంది అని. తర్వాత రజోగుణం ఏంటి? కామ, క్రోధ, లోభ, యత్న అన్నారు. కామము అంటే కోరిక, కామక్రోధాలు తెలుసు కదా మనకు. రెండు ట్విన్ బ్రదర్స్ అంటే జంట పిల్లలు, కమల పిల్లలు అంటారు. కమల పిల్లలు. కామ, క్రోధ, లోభ, యత్నం ఉన్నారు. అంటే ధనలోభం, ధనం మీద ఆశపడటం విపరీతంగా. రజోగుణం ఉన్నవాళ్ళు, రజోగుణం ఏం చేస్తుందట మనస్సుని, ఆ రజోగుణం ఉన్న మనస్సు అన్నిటి కోరుకుంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి ఒకటే కోరిక. అది దొరక్కపోతే, అందకపోతే క్రోధము, కోపము. తల్లి మీద కోప్పడతాడు, తండ్రి మీద కోప్పడతాడు, భార్యని కోప్పడతాడు, భర్తని కోప్పడుతుంది భార్య. అనుకున్నవి జరగకపోతే క్రోధము. అందుకని ఎవరెవరికి కోపం వస్తున్నది అంటే వాళ్ళంతా రజోగుణ సంపన్నులని గుర్తుపెట్టుకోండి. సత్వగుణం ప్రాధాన్యంగా లేదు. సత్వగుణం ఉంటుంది కానీ ఎక్కడో ఉంటుంది, మరుగునబడి ఉంటుంది. లోభం అంటే చాలా పిసినారితనం ఉంటుంది మనిషిలో. యత్నం అంటే దాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట. అహర్నిశలు కష్టపడుతుంటాడు. తిండి తినక, నిద్రపోక. మన వాళ్ళు చేస్తున్నారు కదా ఉద్యోగాలు ఇప్పుడు అందరు. ఏం చేస్తున్నాయంటే తినడానికి టైం లేదండి, నిద్రపోవడానికి టైం లేదండి అన్నాడు. ఈ రెండు లేకుండా ఏం చేసుకుంటా ఆ డబ్బులతో అంటే ఏదో కష్టపడుతున్నాడు మనిషి. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తినలేడు. తినాలని అన్నీ ఉన్నప్పటికీ కూడా తినకూడదు అంటారు డాక్టర్లు. కొంతకాలం అయిన తర్వాత ఉద్యోగరీత్యా తినలేదు, అటు ఇటు పరిగెత్తి నిద్రపోలేదు. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయినావు కదా, ఇప్పుడు నిద్రపో అంటే నిద్ర రాదు. పోనీ తినొచ్చు కదా అంటే డాక్టర్ గారు తినకూడదు అన్నారంటాడు. సరే ఎప్పుడూ ఆనందించావు, సుఖపడ్డావంటే ఎప్పుడూ లేదు. సంపాదించేటప్పుడు లేదు, రిటైర్ అయిన తర్వాత లేదు. ఇది రజోగుణం ఉన్నవాడ లక్షణం. కామ, క్రోధ, లోభ, యత్నం ఇత్యాద్యాహ. ఇంకా చెప్పారు అసుర గుణాలన్నీ చేర్చుకోండి. ఆసురికి సంపత్ అన్నారు కదా. వాళ్ళందరిలో కూడా డాంబికము, అవతల వాళ్ళని కించపరచడము,
ద్వేషించడం, ఇట్లాంటివన్నీ ఆది పదార్థ. రజో ఉత్థితాహ. ఇంకా తర్వాత ఉన్నాడు కదా 3 తమో గుణం. దాని విక్రియాలేంటి? మనస్సులో కనుక తమో గుణం ప్రాధాన్యంగా ఉంటే, అధికంగా ఉంటే వాడి ఆలస్యం అంటే సోమరితనం, ఆలస్యం, తర్వాత భ్రాంతి, అన్నిటినీ తప్పుగా అర్థం చేసుకోవడం, భ్రాంతి, డెల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. భ్రాంతి, అలసట, భ్రాంతి, ప్రతిదానికి అలసిపోవడం, కష్టపడలేడు అస్సలు. తంద్ర అంటే నిద్రమత్తు, నిద్రమత్తులో ఉంటే తంద్ర అని అర్థం. ఎప్పుడు నిద్రమత్తులో ఉంటాడు. మొదలైనటువంటి అంటే సోమరితనం, అవతల వాళ్ళని గౌరవించకపోవడం, అవతల వాళ్ళ మాటకు విలువ ఇవ్వకపోవడం, కనుక శరీర శుభ్రత ఉండదు, మానసిక శుభ్రత ఉండదు, వాక్ శుభ్రత కూడా ఉండదు, శుద్ధి ఉండదు మనుషులు. అవన్నీ మిగతా అవన్నీ కూడా ఎక్సెట్రా అంటారు ఆది పదార్థ. అట్లా ఉన్నటువంటి వ్యక్తి తమసా ఉత్థితాహ, తమో గుణం వల్ల అవి జన్మించినవి అని అర్థం. అవి పుడతాయి ఈ వికారాలు మనస్సులో. కనుక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటాడు. ఎందుకు ప్రవర్తిస్తాడంటే వాడి గుణాలను బట్టి ప్రవర్తిస్తాడు. తల్లి 2-3 పిల్లలకి జన్మనిచ్చినప్పటికీ కూడా 3 పిల్లలు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఉన్నట్టుగా ఒకళ్ళు ఉండరు. ఎందుకయ్యా అంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ మనస్సు వాళ్ళని అట్లా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. ఇది కనుక తల్లిదండ్రులు తెలుసుకుంటే కష్టం ఉండదు. కానీ తెలుసుకోలేరు. ఎందుకంటే శాస్త్రం చదివినైతే అర్థం అవుతుంది. పిల్లలు పుట్టే లోపలే ఇవన్నీ తెలుసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చెప్పాను కదా, తల్లి తండ్రి పిల్లలకు శరీరాన్ని మాత్రమే ఇస్తారు, బాహ్య శరీరాన్ని మాత్రమే. వాళ్ళ మనస్సు, ఆ జీవుడు తన మనస్సు వాసనను పట్టుకొని పుడతాడు. కనుక ఆ గుణాలను బట్టి ఉంటుంది. అయితే దీన్ని మార్చుకునేందుకు అవకాశం లేదా అంటే తప్పకుండా ఉంది. అదే కదా కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో చెప్పాడు. మార్చుకోవచ్చు, మన ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా మరి వీటి ఫలితాలు ఏంటండి అంటే, సత్వగుణం ఉంటే ఏమి ఫలితం, రజోగుణం ప్రాధాన్యంగా ఉంటే ఏమిటి ఫలితం, కామక్రోధ లోభాల వల్ల ఏమిటి ఫలితం అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చదివాము, చెప్తున్నాను. వాటి నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే, పుణ్యము ఎక్కువగా వస్తుంది. సాత్వికం, సత్వగుణం వలన దాతృత్వము, వైరాగ్యము, ఔదార్యం ఉన్న వాళ్ళకి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు అదృష్ట ఫలం పుణ్యం అన్నమాట అది. ఆహా, ఏం పుణ్యం చేశాడు అనండి అంటారు చూసారా, సుఖపడుతుంటే మనిషిని. పుణ్యం అంటే ఇట్లాంటి మంచి గుణాలన్నీ పెంచుకున్నాడు, అందువల్ల పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. రజోగుణం వలన ఏమిటి, కామం, క్రోధం, లోభం, వీటి వల్ల పాపం ఉత్పత్తి. ఆ ధనం సంపాదించడం కోసం పాపకర్మలు చేస్తాడు, విలువలను పాటించడు, విలువలను వదిలిపెడతాడు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తాడు. ఎందుకంటే డబ్బు సంపాదించాలి కనుక అక్రమ మార్గాల్లో వెళతాడు. కోరికలు ఎక్కువ, లోభం ఎక్కువ ఉంటుంది కనుక మరి పిసినారితనం ఉంటుంది. ఆ ధనం మీద వ్యామోహం ఉంటే పాపం కర్మలు చేస్తాడు. అందుకని పాపాన్ని సంపాదించి పెట్టుకుంటాడు. అది ఈ యొక్క రజోగుణం వల్ల పాప ఉత్పత్తి అన్నారు. తర్వాత ఆ పాపం పుట్టడం వల్ల తర్వాత ఇంకొక 3వ వాడు ఉన్నాడు, తమో గుణ ప్రధానం. ఆయనకేంటి, 2 లేవుట, పుణ్యము లేదు, పాపము లేదు. ఏమిటి మరి 2 లేకపోతే ఏమిటండి అంటే, వాడు ఎందుకు పనికి రాకుండా భూమికి భారం అంటుంది శాస్త్రం. భూమికి భారం. అటువంటి వ్యక్తి ఆయుష్ క్షీణించుకుంటూ ఉంటాడు. ఊరికినే ఏం లేదు, ఆయు క్షీణం తప్ప మరేమీ లేదు. కనుక తమో గుణం వల్ల అతనికి ఇటువంటి లక్షణాలు ఉండడం వలన వృద్ధి అంటే వ్యర్థంగా, వృధాయు అన్నారు, వ్యర్థంగా ఆయుక్షీణం అవ్వటం తప్ప మరి ఇంకేం ఉండదు, ఏ ప్రయోజనము ఉండదు. వృధా అంటే ప్రయోజనము, నిష్ప్రయోజనము. చాలామంది అట్లా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు, కుటుంబంలో వాళ్ళకి ప్రయోజనం ఉండదు, సమాజానికి ప్రయోజనం ఉండదు. ఇంకెందుకంటే ఆయుక్షీణం తప్ప ఏమీ లేదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువలన అంతేకాకుండా వాళ్ళల్లో తామసై ఉభయం ఉభయం అన్నారు. ఎలా విభజించాలి ఇక్కడ, తామసైర్ నోభయం అన్నారు.
తామసై న ఉభయం. న ఉభయం అంటే పుణ్యము పాపం. పైన చెప్పినటువంటి సత్వగుణ వలన సంపాదించుకునే పుణ్యము రాదు వీళ్ళకి, రజోగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళు సంపాదించుకుంటే పాపము రాదు. పుణ్య పాపాలు రెండూ లేవు కాబట్టి వీళ్ళు వేస్ట్గా జీవిస్తూ ఉంటారు అని ఇంతవరకు చెప్పారు. వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, ఫలం అన్నమాట ఇది. దానివల్ల చివరికి ఏంటి, ఈ వైరాగ్య ఉన్నటువంటి ఈ బుద్ధి ఉన్నది కదా, ఈ బుద్ధి వల్ల వీటన్నిటికీ స్వామి మనస్సు స్వామి. ఇక్కడి నుంచి చెప్తున్నారు. 16 నుంచి మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, ఈ సర్వ ఇంద్రియాలు మనకు భూత వికారాలు అని తెలియజేస్తున్నారు. ఈ ఒక లైన్ మనకు 16వ శ్లోకం కిందికి చెప్పారు. అత్రాహం ప్రత్యయీకర్త ఇత్యేవం లోకే వ్యవస్థితిః. చదవచ్చు. అత్రాహం ప్రత్యయీకర్తేతి ఏవం లోకే వ్యవస్థితిః. చిన్న లైనే కానీ చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అత్ర ఈ విషయంలో, ఈ విధంగా అంటే పైన చెప్పినటువంటి మనస్సు సత్వ రజస్తమో గుణాల్లో ఉంటే సాత్వికం అని పుణ్యం సంపాదించుకుంటుందని, రజోగుణం ప్రధానంగా ఉంటే పాపం సంపాదించుకుంటుందని, తమోగుణం ప్రధానంగా ఉంటే వృధాగా జీవిస్తాడని వాడికి. కనుక పుణ్యమైన బంధమే, పాపమైన బంధమే. కనుక ఈ 2, 3 నుంచి దాటిపోవాలి మనిషి. అందుకని గుణత్రయ విభాగ యోగంలో 14వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ గుణాతీతో భవార్జున అని చెప్పారు. గుణాతీతుడు కావాల్సింది నువ్వు అన్నాడు. అది మంచి అధ్యాయం. గుణాలను గురించి తెలుసుకోవాలంటే మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క లైన్లో 16వ శ్లోకంలో, ఈ విధంగా మనస్సు ఎప్పుడైతే ఈ గుణాల ద్వారా ఒక్కొక్క విషయాన్ని తర్జుమా చేస్తూ ఉంటుందో, అంటే ఇది మంచిది కాదు అనేటటువంటి విషయం, దీన్ని కర్త అంటారు. కర్త ఇది ఏవం లోకే. కర్త అంటే అహంకారం, నేను అనే భావన. నేను చేస్తున్నానండి. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళ ద్వారా మనసు చూస్తున్నది. కళ్ళు చూస్తున్నాయి అంటే కళ్ళు చూసే పని చేస్తున్నాయి. దేనికోసం? ఎవరి కోసం? మనసు కోసం. అప్పుడు ఈ మనస్సు అధ్యక్షుడు కదా, స్వామి, ప్రభువు. ఇంద్రియాలన్నిటికీ తన కోసమే కదా ఇంద్రియాలన్నిటిని పనిచేయిస్తున్నాడు. కనుక ఆ మనస్సులో ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఏమిటి ఆలోచన అంటే, కళ్ళు చూసేటప్పుడు నేను చూస్తున్నాను అనేటటువంటి కర్త బయలుదేరతాడు లోపల. నేను చూస్తున్నాను అనేది క్రియ కదా, చూసేవాడెవరు? కర్త. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను అంటాడు. అహంకారం అంటాం దాన్ని. అహంకారం అంటే గర్వం అనే అర్థం కాదు ఇక్కడ. అది కర్త అంటే అహంకారము, లేక చిదాభాసం అని చెప్పాం మనం. ఈ చిదాభాసని కూడా కర్త అంటాం మనం. ఇంకా చెప్పే ప్రతిబింబ చైతన్యం, ఆర్సి. ప్రతిబింబ చైతన్యాన్ని జీవుడని, అహంకారమని, చిదాభాసుడని, కర్త అని చెప్పబడుతుంది. కనుక చూసేవాడిని. చెవులు వింటున్నాయండి, మనస్సు చెవుల ద్వారా వింటోంది. అప్పుడేమంటాడు? నేను వింటున్నాను, వినే క్రియను చేస్తున్నాను కనుక వినేవాడిని, హియరర్ అంటాడు, వినేవాడిని. అట్లా అన్ని ఇంద్రియాలకు చెప్పుకోవచ్చు మనం. వాసన చూస్తున్నాను, వాసన చూసే పనిని చేస్తున్నటువంటి కర్తని, చేసేవాడు అని అర్థం. కర్త అంటే క్రియను చేసేవాడు కర్త. నేను కర్తని. చూస్తున్నాను, తింటున్నాను, వాసన చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను. ఆ మనస్సు ఆ ఇంద్రియాలతో అభిమానం పొందినప్పుడు, కంటితో అభిమానం పొందినప్పుడు చూస్తున్నాను అంటాడు. చెవులతో శబ్దాన్ని వింటున్నప్పుడు నేను వింటున్నాను అంటాడు. కాళ్ళతో నడిచేటప్పుడు నేను నడుస్తున్నాను అంటాడు, కర్త. కనుక ఈ క్రియలన్నీ చేసేటప్పుడు ఆ కర్త, అహంకారం కర్త అయితే ఏవం లోకే వ్యవస్థ. ఇది ప్రపంచంలో ఈ విధంగా అందరికీ తెలిసిన విషయమే ఇది.
అహం ప్రత్యయి అన్నారు. అహం ప్రత్యయి అంటే నేను అనే అభిమానం. ప్రత్యయం అంటే ఆలోచన, థాట్ అన్నమాట. నేను ఇప్పుడు క్లాసు వింటున్నారు, నేను వింటున్నాను. స్వామిని గారు మాట్లాడుతుంటే నేను వింటున్నాను. నేను కనుక వీడియో కనుక ఆన్ చేసి చూస్తూ ఉంటే స్వామిని గారి నేను చూస్తున్నాను. అది ఆలోచన వచ్చిందా లేదా? అది వచ్చింది. అటువంటి వ్యక్తిని కర్త, అతను కర్త అవుతున్నాడు. ఇప్పుడు ఇది ఏవం, ఈ విధంగా లోకే వ్యవస్థితి, లోకంలో ఈ యొక్క వాడుక అంటారు. వ్యవస్థితి అంటే మర్యాద, వాడుక. ఈ వాడుకలో ఉన్నది మనందరికీ తెలిసిన విషయమే ఇది. నేను ఆలోచిస్తున్నాను, మనసుతో ఆలోచిస్తున్నాను, బుద్ధితో తెలుసుకుంటున్నాను, వ్రాస్తున్నాను, తింటున్నాను, పడుకున్నాను. ఒకటే ఎన్ని పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, 10 10 5 5 10 10 పనులు. తర్వాత మనస్సు ఆలోచించడం, బుద్ధి నిర్ణయించడం. 10 1 11 12 12 విషయాలు. అంతేకాకుండా ఇంకా ఎన్నెన్నో. కనుక మనస్సు ప్రత్యక్ష ప్రమాణం కాదు. మనకు ప్రత్యక్షంగా మనస్సుని మనం తెలుసుకోలేము. అది శాస్త్రం ద్వారానే సాక్షి ప్రత్యక్షం అని తెలుస్తుంది మనకు. శాస్త్ర అనుమాన ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుంది ఇటువంటిది. ఇప్పుడు ఈ సర్వ ఇంద్రియాలు భూత వికారాలు, పంచభూతాల యొక్క వికారాలే కదా ఈ ఇంద్రియాలన్నీ కూడా అని మనకు చెప్పబోతున్నారు. ఇప్పుడు 17వ శ్లోకంలో చదువుతాను. స్పష్టశబ్దాదియుక్తేషు భౌతికత్వమతిస్ఫుటం అక్షాదావపి తచ్ఛాస్త్ర యుక్తిభ్యామవధార్యతాం. ఇప్పుడు 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పంచభూతాల యొక్క సంబంధం ఉన్నది వీటికి అని చెప్తున్నారు. ఎట్లా అంటే ఉద్దాలకుడు చెప్తాడు. ఎవరికి అంటే శ్వేతకేతువుకి. దాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు ఇప్పుడు. ఏమని అంటే స్పష్ట శబ్దాది యుక్తేష్. స్పష్ట అంటే స్పష్టంగా, మన తెలుగులో కూడా స్పష్టమే అంటాం కదా. చెప్పాను కదా, తెలుగు పదాలు చాలా సంస్కృత పదాలే. స్పష్టమైనటువంటి శబ్దము, ఆది ఆది అంటే రూపము, రుచి, రంగు, రుచి, వాసన, ఇవన్నీ కూడా. యుక్తేషు, యుక్తేషు అంటే స్ఫుటంగా మనకు శబ్దస్పర్శాది గుణాలతో కూడినటువంటి. యుక్త అంటే కూడిన అని అర్థం. యుక్తి వేరు, యుక్త వేరు. యుక్తి అంటే లాజిక్, యుక్త అంటే కూడిన అని అర్థం. కూడిన అంటే దేనితో కూడిన అంటే శబ్ద స్పర్శ రూప వాటితో కూడినటువంటి. ఘట యుక్తేషు భౌతికత్వం అతిస్ఫుటం. భౌతిక పదార్థాల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. భౌతిక పదార్థాలు ఏమిటి? కుండ, వస్త్రము, ఘటపటాది అన్నారు. వాటిల్లో మనకు పంచభూతాల కార్యరూపాలుగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ప్రస్ఫుటంగా మనకు భౌతికత్వం అతిస్ఫుటం, చక్కగా వివరంగా మనకు తెలుస్తుంది అంటున్నారు. ఎట్లా తెలుస్తుంది? ఈ చక్షు ఇంద్రియాలతో పంచభూతాల కార్యరూపం అని ఎలా తెలుస్తుంది అనే దానికి మనకు ప్రమాణం చెప్పబోతారు. యుక్తి శాస్త్ర ప్రమాణం రెండు. ఈ శృతుల వల్ల స్మృతుల వల్ల మనకు తెలుస్తాయి. అనుమాన ప్రమాణం వల్ల మనం నిశ్చయించవచ్చు. ఇవన్నీ కూడా ఆ పంచభూతాల యొక్క లక్షణాలు ఇందులో ఉన్నాయి. కర్మేంద్రియాలు, ప్రాణం, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా వాటికి కార్యాలన్నమాట. అవి వాటి వల్లనే పుట్టినాయి అని స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఉదాహరణ శాస్త్రయుక్తిభ్యాం అన్నారు. శాస్త్రం ద్వారా ఏమిటి ఇక్కడ మనకు శాస్త్ర ప్రమాణం అంటే ఛాందోగ్యోపనిషత్. యుక్తి లాజిక్, అవధార్యతాం గ్రహించగలుగుతాం, నిశ్చయము చేయగలుగుతాం.
అవధార్యత అంటే మనం నిశ్చయించుకోవాలి. అవధార్యతం అంటే నిశ్చయింపబడుగాక. మనం వీటిని నిశ్చయం చేయాలి యుక్తి చేత, శాస్త్ర ప్రమాణం చేత. వీటికి పంచభూతాల నుండి కలిగినటువంటి పుట్టిక, ఇవన్నీ పంచభూతాల నుంచే వచ్చినాయి అని చెప్పి మనం నిర్ధారణ చేయాలి. మొదటిది ఏంటంటే అన్నమయ గుంహి సౌమ్య మనః, ఆపోమయ ప్రాణ, తేజోమయి వాక్. శాస్త్ర ప్రమాణం ఉంది. ఏమిటి శాస్త్ర ప్రమాణం అంటే అన్నమయం, మనస్సు అన్నమయం, అన్నం ద్వారా చేయబడింది అన్నారు. మనస్సు అన్నం ద్వారా చేయబడింది అన్నాడు. అన్నమయగుంహి సౌమ్య మనః. ఏ సౌమ్య ఉద్దాలకుడు చెప్తున్నాడు ఏమని? సో తన పుత్రుడైనటువంటి శ్వేతకేతుకు చెప్తున్నాడు, ఏవో శ్వేతకేతు, మనస్సు అన్నం ద్వారా తయారు చేయబడింది అన్నాడు. ఎక్కడండి మనస్సే తెలియదు మనకు ఎక్కడుందో, అది అన్నం ద్వారా చేయబడింది ఏమిటి, ఎట్లా తెలుసుకునేది అని అడిగితే శ్వేతకేతు తండ్రి చెప్పాడు, 4 రోజులు అన్నం తినవాకు, 5వ రోజు వేద మంత్రాలను చదవమన్నాడు. చదవమంటే నాన్నగారు నాకు ఒక్క మంత్రం జ్ఞాపకం రావడం లేదండి అన్నాడు. మనస్సులో స్మరణ శక్తి పోయింది. అది చదివాం మనం చాందోగ్యంలో. చదువు మంత్రం చదువు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద మంత్రం చెప్పమంటే ఒక్క మంత్రం జ్ఞాపకం లేదండి నాన్నగారు అన్నాడు. ఏమైందంటే 4 రోజులు ఏంది అన్నం తిని అన్నీ మర్చిపోయినాడు. అంటే ఏమిటి అర్థం? రోజు 3 పూట్ల తింటూ ఉంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ డిన్నర్, మధ్యాహ్నం రాత్రి భోజనం, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఇన్ని చేస్తూ ఉంటే అన్నీ జ్ఞాపకం ఉంటుంటాయి. ఒక 4 రోజులు తినకుండా ఉంటే ఏమీ జ్ఞాపకం లేదు. చెప్పలేకపోయినాడు మంత్రాలు. తర్వాత తండ్రి అన్నాడు, సరే కొంచెం తిను, భోంచేయి వేళ అన్నాడు. భోంచేసిన తర్వాత నెక్స్ట్ డే అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అర్థమైందని ఆయన, ఇది లాజిక్, శాస్త్ర ప్రమాణం. మనకు చాందోగ్యంలో తండ్రి మనకు శృతి ప్రమాణం. అది అన్నమయ గుంహి సౌమ్య మనః అన్నాడు. ఎట్లా అంటే ఆయన అది ఎక్స్పెరిమెంట్ అనమాట, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, ఎక్స్పెరిమెంట్ ల్యాబొరేటరీ. అదే 4వ రోజు తినంగానే మళ్ళీ మనం కూడా చూడండి, ఉపవాసం ఉంటే ఏమీ చేయలేము, ఏం జ్ఞాపకం ఉండదు, శక్తి ఉండదు, లేవలేము, కూర్చోలేము, అట్లా ఉంటాం. కాస్త తినంగానే మళ్ళీ నా అంత వీరుడు, నా అంత శూరుడు లేడు అంటాం, కాస్త బాగుండగానే. అట్లా మనిషి కనుక అన్నంతో తయారు చేయబడింది నాయన మనస్సు. నీ జ్ఞాపక శక్తి ఇవన్నీ పనిచేస్తున్నాయంటే అన్నం వలననే. అంటే భోజనం, ఆహారం. అన్నం అంటే రైస్ అనే కాదు, ఆహారం, పాలు, పండ్లు, కూరలు అన్నీ తింటున్నావు కనుక నీ మనస్సు, బుద్ధి పనిచేస్తుంది. కళ్ళు కూడా బైర్లు గమ్ముతున్నాయి అంటాడు. కాస్త తినకపోతే ఏంది, కళ్ళు బైర్లు గమ్ముతాయి అంటాడు. కళ్ళు బైర్లు గమ్మడానికి ఆకలికి ఏంటి సంబంధం అంటే నాయన ఉంది, అది తింటేనే నీకు ఆ శక్తి వస్తుంది. కనుక ఇప్పుడు అర్థమైందా? దీన్నే యుక్తి అంటారు. యుక్తి ద్వారా, శాస్త్రం ద్వారా. అంతేకాదు ఆపోమయ ప్రాణ అంది మంత్రం. ఈ ప్రాణం అనేటటువంటిది మంచినీళ్ళు తాగితేనే ప్రాణం వస్తుంది. మంచినీళ్ళు తాగిన దాహం తీరంగానే ఇప్పుడు ప్రాణం వచ్చిందండి నాకంటాడు. ప్రాణం రావడం ఏంటి, ప్రాణంతోనే ఉన్నావుగా. ఆయన ప్రాణంతో ఉన్నాను కానీ అండి, ఆ దాహం అయితే ప్రాణం పై ప్రాణం పైనే పోయినట్లేందంటాడు. ఆపోమయ ప్రాణ అన్నాడు. ఇక్కడ ప్రాణం నిలవాలంటే మనిషికి నీరు కావాలి. అంతేగా తేజోమయి వాక్ అన్నారు. వాక్ అనేటువంటిది అగ్ని నుంచి పుట్టింది. మనం మాట్లాడుతున్నాం చూసారు, అందుకే హాట్గా ఉంటుంది స్పీచ్ కూడా. మాటలు వేడివేడిగా ఉంటాయి. అండ్ వేడివేడి మాటలు ఉంటాడు. ఏంటంటే వేడివేడి పకోడీలాగా మాటలు వేడివేడిగా ఉంటాయా ఏమిటి? అట్లా ఏమిటి, అది నానుడి అట్లా వచ్చేసింది. వేడివేడిగా ఉంటాయి అంటే మనసులో, వాక్కులో చూడండి, మాట్లాడుతుంటే నోట్లో ఉష్ణత ఉంటుంది. ఆ చలికాలంలో కూడా అహ్ఫు అంటే వేడిగా ఆవిరి వచ్చినట్లు వస్తుంది, అది పొగ. ఏంటంటే ఉష్ణత. అందుకని మనకు తేజోమయి, తేజం అంటే అగ్ని, వాక్కు అగ్ని సంబంధమైనటువంటిదని చెప్పి చాందోగ్య 6వ అధ్యాయం 5వ ఖండం 4వ మంత్రంలో ఇది చెప్పబడింది. ఉపనిషద్ వాక్యం మనకు ప్రమాణం. కనుక ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏ ఇంద్రియంతో ఏ పంచభూతము తెలియబడుతున్నదో అవన్నీ కూడా మనకు
పంచభూతాల నుంచి పుట్టినయి అని మనకు గ్రహించగలుగుతాం. మనస్సు అన్నము, ఆహారము, ప్రాణము, జలము, వాక్, అగ్ని, అట్లా మిగతా అవన్నీ కూడా చెప్పబడినాయి. ఇవరికి శాంపుల్ అనమాట. ఇది యుక్తి అంటారు. ఈ విధంగా ఇంద్రియాలన్నిటి కూడా భూత కార్యాలు, పంచభూతాల నుంచి చేయబడినవి అనగా శాస్త్రం అండ్ యుక్తి, ఈ రెండిటి ద్వారా. తర్వాత శ్లోకం చదువుతాం. 18. ఏకాదశేంద్రియైర్యుక్త్యా శాస్త్రేణాప్యవగమ్యతే యావత్ కించిద్ భవేదేతత్ ఇదం శబ్దోదితం జగత్. ఇప్పుడు సదేవ సౌమ్య అనే శృతి వాక్యాన్ని విచారణ చేస్తున్నారు ఇక్కడి నుంచి. చాందోగ్యోపనిషత్తులో ఆ ఒక్క వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపనిషత్తు అంతా జ్ఞాపకం లేకపోయినా 6వ అధ్యాయంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ప్రతిసారి చెప్తూనే ఉంటాయి ఈ మంత్రాన్ని. కనుక మీకు ఈ పాటికి కంఠాపాఠం అయి ఉంటుంది. కనుక ఈ భూత పంచకాలు ప్రత్యేకంగా సత్పదార్థాన్నించి, సత్పదార్థం అంటే ఏమిటి, సత్తు, ఉనికి గురించి చెప్పడం కోసం మనకి ఈ ప్రకరణం ఆరంభమైంది. చెప్పాను కదా మొదట 6వ చాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇప్పుడు ఇదం అనే పదానికి ఇంతవరకు చెప్పారు. ఇదం అంటే ఏమిటి అని ఇంకా చెప్పబోతున్నారు. ఆ మంత్రంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఇదం అంటే ఏమిటి అని అన్నారు. ఇదం అంటే ఏం లేదు నాయన, ఈ పంచభూతాలతో చేయబడినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాయి. శబ్ద రూపాలను ఇవన్నీ కూడా ఇదే ఇదం అంటారు. ఈ ప్రపంచం అని అర్థం. కనుక ఈ ప్రపంచం, దీన్ని మనకు ఏకాదశ ఇంద్రియై యుక్త్యా, ఏకాదశ ఇంద్రియ, అందుకోసం మనకు ఈ 6వ అధ్యాయంలో 6వ ఖండంలో 21 మంత్రంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, 6వ అధ్యాయం 6వ ఖండం 21వ మంత్రం అనేది శృతి వాక్యాన్ని విచారణ చేస్తున్నారు. ఇందులో ఇదం శబ్దార్థాన్ని మనకు చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి ఇదం శబ్దం శాస్త్రేణ అవగమ్యతే. ఇక్కడ శాస్త్రం అంటే ఛాందోగ్య ఉపనిషత్ వాక్యం. చాందోగ్య ఉపనిషత్ అంటే అన్ని మంత్రాలు కాదు, 6:6:21, 6వ అధ్యాయం 6వ ఖండం 21వ మంత్రంలో మనకు అవగమ్యతే తెలుసుకోగలుగుతున్నాం. యావత్ కించిత్ భవేత్ ఏతత్, ఏదేదైతే ఉన్నదో, యావత్ కించిత్ ఏదేదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది, యుక్తి ప్రమాణం ద్వారా తెలుసుకునేది, యుక్తి ప్రమాణం ద్వారా తెలుసుకున్నాం కదా, శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకునేది, ఇవన్నీ కూడా యుక్తి ప్రమాణం అంటే అనుమాన ప్రమాణం తెలుసుకునేవి, ఇవన్నీ కూడా యావత్ కించిత్ ఏదేది గ్రహించబడుతున్నదో ఇవంతా ఏతత్ అంటే మనకు కనపడుతున్న, ప్రత్యక్షంగా కనపడేది, అనుమానం ద్వారా తెలుసుకునేది, శబ్దం ద్వారా తెలుసుకునేది, ఇవన్నీ కూడా అనుమానం, ఉపమానం, అర్థాపత్తి అనేక ప్రమాణాల ద్వారా గ్రహించేటటువంటి ఈ జగత్తు ప్రపంచము, ఈ జగత్ ప్రపంచము ఇదం శబ్దంతో, ఇదం అంటే ఇదం శబ్దము చేత చెప్పబడుతున్నది అని అర్థం. ఇదం శబ్దముతో అంటే ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాల ద్వారా ఉపమానార్థాపత్తి, అనుపలబ్ధి ఇవన్నీ మీకు తెలుసు, చెప్పాను. ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకోబడే ఈ సమస్తం ఇదం అని చెప్పబడుతుంది సంస్కృతంలో. ఈ అంటాం తెలుగులో, చూసారా, ఈ ప్రపంచం, ఈ అంటే ఇది, ఇది 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 అంటాం. ఇది అంటే ఏది, మన కళ్ళతో చూడబడేది, చెవులతో వినబడేది, మనసుతో ఆలోచించబడేది, ముక్కుతో వాసన చూడబడేది, ఏదైతే ఉందో ఇదం శబ్దవాచ్యమే. ఇది ఇదం శబ్దవాచ్యం. శబ్దోదితం జగత్, ఇదం శబ్ద ఉదితం జగత్. ఈ శబ్దం ఇదం అనే పదంతో మొదలవుతుంది. ఎక్కడుందండి ఇదం పదం అంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. మళ్ళీ దాన్ని వివరిస్తారు తర్వాత. ఇక ఈ పై శృతివాక్యం ఏదైతే ఉందో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్,
దాన్ని మనకు అనువాదం చేస్తున్నారు, అంటే వ్యాఖ్యానం చేస్తున్నారు 19వ శ్లోకంలో. చదువుతాం 19వ శ్లోకం. అంటే అన్వయ వ్యతిరేకం ద్వారా అనువిధాయిత్వాత్ అంటారు. అనువిధాయిత్వాత్ వ్యతిరేకవత్ వ్యతిరేకేణ ఆత్మవత్. అంటే ఆత్మ వేరు, ఇవన్నీ కూడా అనాత్మ. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా అనాత్మ. పంచభూతాలు అనాత్మ, అనాత్మతో చెయ్యబడినాయి కనుక ఇవన్నీ కూడా అనాత్మ అన్నారు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు 19వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారు చదువుతాం. ఇదం సర్వం పురా సృష్టేః ఏకమేవాద్వితీయకం సదేవాసిన్నామరూపే నాస్తామిత్యారుణేర్వచః. అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇదం సర్వం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఇదం అగ్రే ఆసీత్. ఇప్పుడు ఇదం పదం చెప్పాము ఇంతవరకు. అగ్రే ఆసీత్ అంటే ఏమిటి అది చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఆరుణేహే వచః. ఆరుణేహే అంటే అరుణస్య, అరుణేహే పుత్రః ఆరుణి. అరుణేహే పుత్రః ఆరుణి ఎవరు? ఉద్దాలకుడికి మరొక పేరు. అది వాళ్ళ నాన్న ద్వారా వచ్చిన పేరు ఆరుణి అనేది. ఆరుణేహే వచః, ఆరుణి యొక్క వచనము. ఈ ఆరునికి ఉద్దాలకుడని పేరు. ఈ ఉద్దాలకుడు తన కొడుకైన శ్వేతకేతుకు చెప్తున్నాడు. ఏమని? ఇదం సర్వం, దాని గురించి చెప్పారు. పురా సృష్టేహి, ఈ యొక్క చూసే ప్రపంచం అంతా కూడా సృష్టికి పూర్వం. సృష్టేహే పురా, సృష్టికి పూర్వము, సృష్టికి ముందు, సృష్టి జరగడానికి ముందు ఈ కనపడుతున్న ప్రపంచం అంతా కూడా. ఇదం సర్వం అంటే కనపడుతున్నట్టు ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి. అది ఉన్నది, ఇది లేదు, అది అక్కడ కొండ మీద పొగ ఉన్నది, అనుమాన ప్రమాణమే కదా. ఇట్లా అనేక రకాలైనటువంటి జ్ఞానాలు మనిషికి కలుగుతున్నాయి, అనుభవాలు కలుగుతున్నాయి. ఇదంతా కూడా అసలు సృష్టికి ముందు లేదు. సృష్టికి ముందు ఎవరున్నారు అంటే ఆత్మ ఒక్కటి మాత్రమే ఉంది. ఏకం ఏవ అద్వితీయకం. రెండవది లేనటువంటి సదేవ ఆసీత్, సత్ అనేది మాత్రమే ఉన్నది, ఉనికి. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఉనికి. ఆత్మ స్వరూపం ఉనికి అనేది మాత్రమే ఉన్నది. సత్ ఏవ ఆసీత్. నామరూపే న ఆస్తాం. నామరూపేణ, నామరూపాలు లేవు ముందు, సృష్టికి ముందు. న ఆస్తాం సదేవ ఆసీత్. దానికి నామరూపే అంటే చెవికి వినబడటం నామరూపం. నామరూపం అంటే ఏంటి? కళ్ళతో చూడగలగడం, చెవితో వినగలగటం, వాసన చూడగలగటం, ఇవన్నీ లేవు సృష్టికి ముందు. ఇవన్నీ కూడా ఈ మనం చూసే ప్రపంచం అంతా కూడా సృష్టికి పూర్వం లేదు అన్నారు. సృష్టికి పూర్వంలో ఎవరున్నారంటే ఒక్క సత్తు మాత్రమే ఉన్నది. ఏ వస్తువు లేకుండా ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి, అంటే మరొక వస్తువు లేకుండా తాను మాత్రమే ఉన్నది అని అర్థం. ఈ కంటికి కనపడే రూపాలు లేవు, శబ్దాలు లేవు సృష్టి పూర్వం. కానీ ఎవరు లేరా అండి? శూన్యం అంటే శూన్యం కాదు నాయన, ఉన్నది ఆత్మ, సత్ అనేది మాత్రమే ఉన్నది అని చెప్పాడు. ఇది శాస్త్రవచనం. శాస్త్రవచనం అంటే ఏమిటి? సదేవ అంటే వేరే ఏమీ లేనటువంటి అన్య వ్యావర్తక శబ్దం ఇది. అన్య వ్యావర్తకం, వేరే ఏమీ లేదు. సత్ ఏవ సదేవ ఆసీత్.
నామరూపే. ఎట్లా విభజించాలి? సదేవ ఆసీత్ నామరూపే. ఏవకార అనేది వేరే ఏమీ లేదు అని చెప్పేది. అన్య వ్యావర్తకం అంటే ఏంటి? ఇంకా వేరే ఏమీ లేదు, అతడు మాత్రమే ఉన్నాడంటాం చూసారా? మాత్రమే. ఏవ అంటే మాత్రమే. ఆస్తాం ఉన్నది అన్నారు. వేరే అంటే ఏమిటి? ఇక్కడ పేరు, రూపం, గుణాలు ఇవన్నీ ఏమీ లేవు అని అర్థం. విశేషణాలు, రంగు, రూపం, రుచి, వాసన ఇవన్నీ ఏమీ లేవు అన్నారు. సత్ మాత్రమే. మాత్రమే అనేటటువంటిది మనకు వేరే లేదు అని తెలియజేస్తుంది. అటువంటి ఏకమేవ అద్వితీయం, నామరూపం నా ఆస్తాం. ఏకమేవ అద్వితీయం అనేది శృతి వాక్యం. సదేవ ఆసీత్ ఏకమేవాద్వితీయ. ఒకటే ఉన్నది, రెండవది లేదు, సత్తు మాత్రమే ఉన్నది సృష్టికి పూర్వం. ఈ శబ్దాలు, రూపాలు ఇవన్నీ కూడా పేర్లు, రూపాలు, విశేషణాలు ఇవన్నీ గుణాలు, క్రియలు లేవు అని అర్థం. దీనికి ఈ అర్థం చెప్పారు. ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది. మరి దేవుడు ఉన్నాడా లేడా? ఎవరున్నారు అంటే సృష్టికి పూర్వం సత్తునే బ్రహ్మం అన్నాం, బ్రహ్మాన్నే దేవుడు అంటాం. అంటే పామర జనాలకు అర్థం కావడానికి దేవుడు అని చెప్పబడింది. ఇప్పుడు దేవుడు అనేది ఈ సత్ అనేది ఒక్కటే ఉన్నదంటున్నారు, ఏకమై అన్నారు, ఒక్కటే ఉందంటున్నారు, రెండోది లేదంటున్నారు. ఎట్లా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే సత్ అంటే బ్రహ్మం అన్నారు, బ్రహ్మం అంటే ఒక్కటే అనుకుందాం. కొన్ని బ్రహ్మమే దేవుడు అంటున్నారు కదా, మళ్ళీ మరి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదా అంటే లేరు, ఒక్కడే దేవుడు. దేవుడు కూడా ఒక్కడే, అనేక మంది లేరు. ఏమీ లేరు అంటే ఏవకార ఏం చేస్తుందంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే రెండవది లేదంటున్నారు ఏంటండి, మరి ఎట్లా అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ చెప్తారు మనకి. ఇప్పుడు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి బ్రహ్మము, ఆత్మ, సత్తు ఉన్నది అని అర్థం. ఇప్పుడు 20వ శ్లోకంలో మనకు చెప్తున్నారు అదేమిటని. వృక్షస్య స్వగతో భేదః పత్రపుష్పఫలాదిభిః వృక్షాంతరాస్తజాతీయః విజాతీయశిలాదితః. ఆ సద్వస్తువు చెప్పడానికి ముందు మనకు ఎటువంటి భేదం లేదు అసలు. రెండవది ఉంటే కదా భేదం ఉంటుంది. రెండవది లేదు కనుక సదేవ ఆసీత్ నామరూపే న ఆస్తాం. నామరూపాలు లేవు అసలు. అంటే ఎట్లా, ఏ భేదం లేదంటే అసలు భేదం అంటే తెలుసుకో ఫస్ట్. సజాతీయ భేదం అంటే ఏమిటి, విజాతీయ భేదం. ఇది బెస్ట్ శ్లోక. వృక్షస్య స్వగతో భేద. స్వగత భేదం మొదటిది. ఏం చెప్తున్నారు? స్వగత భేదం అంటే ఏంటి? తనలోనే తనకు భేదాలు ఉండడం. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టులో ఎన్ని భేదాలు ఉన్నాయి? ఆకులు, పండ్లు, కొమ్మలు, వేళ్ళు, ఇవన్నీ స్వగత భేదాలు అంటారు. ఒకే వృక్షంలో, వృక్షస్య చెట్టు యొక్క స్వగత తన సొంత చెట్టులోని పండు, కాయలు ఆకులు కాదు, ఆకులు కొమ్మలు కాదు, కొమ్మలు చిగుళ్ళు కాదు, చిగుళ్ళు వేళ్ళు కాదు, వేళ్ళు వేరు, కొమ్మలు వేరు, పుష్పం వేరు, ఫలం వేరు, ఇవన్నీ భేదాలు ఒకే చెట్టులో. ప్రతి చెట్టులో చూడండి అట్లాగే అనేక చెట్లు. వృక్షస్య స్వగత భేద. ఇది అర్థమైంది కదా ఇప్పుడు. పత్ర పుష్ప ఫలాదిభి. పత్రం ఆకులు వేరు, పుష్పాలు వేరు, ఫలాలు వేరు, మొదలైన కొమ్మలు, వేళ్ళు అవన్నీ తీసుకోండి. మొదటిది వృక్షాంతరా సజాతీయ. మామిడి చెట్టు చెప్పారు, మరి కొబ్బరి చెట్టు అండి అన్నారు. వృక్ష జాతి, సజాతి, వృక్ష జాతి అన్నారు. మామిడి చెట్టు వేరు, కొబ్బరి చెట్టు వేరు, పనస చెట్టు వేరు, అన్ని వృక్షజాతే. కానీ సజాతి భేదం ఉంది కదా.
పనస చెట్టు కొబ్బరి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కాదు. కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు వస్తాయి, మామిడి చెట్టు నుంచి మామిడికాయలు వస్తాయి, పనస చెట్టు నుంచి పనసకాయలు వస్తాయి. కనుక సజాతీయ భేదం ఉంది. వృక్షజాతి అయినప్పటికీ కూడా సజాతి భేదం ఉంది. అదేవిధంగా విజాతీయం శిలాధిభి, చెట్టు వేరు రాయి వేరు, జంతువు వేరు చెట్టు వేరు, వృక్షజాతి పశు జాతి పక్షి జాతి. పక్షి పశువు కాదు, పశువు పక్షి కాదు, పశువు వృక్షము కాదు. దీన్ని విజాతీయ భేదం అంటారు. మరిన్ని వివరాలు వచ్చే క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.